Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 1 Peter chapter 3 verse 13. ఈ రోజు మన ధ్యానం కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి తీసుకొనబడింది. And who is he that will harm you if you be followers of that which is good? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? We live in a world full of trouble and suffering. మనము అన్ని ఇబ్బందులు, బాధలు, శ్రమలు గల ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం. Man faces trouble in a various ways. మానవుడు అనేక విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు. Suffering can come by the way of death of a loved ones. ఈ శ్రమలు, బాధలు అనేవి మన ప్రియులైన వారి యొక్క మరణాన్ని బట్టైనా రావచ్చు. Sometimes because of the loss of the job. కొన్ని పర్యాయాలు ఉద్యోగం ఊడిపోయిన కారణాన్ని బట్టి కావచ్చు. Or sometimes some people may be accusing you. కొన్నిసార్లు కొంతమంది నీ మీద నేరారోపణ చేయొచ్చు. Sometimes because of misunderstandings. కొన్ని పర్యాయాలు అపార్థాలు చేసుకున్న కారణాన్ని బట్టి Sometimes because of persecution due to our testimony. కొన్నిసార్లు మన యొక్క సాక్ష్యాన్ని బట్టి హింసించబడుతుంది. And the list goes on and on. ఈ రీతిగా జాబితా కొనసాగుతూనే ఉంటుంది. We come across suffering whether we like it or not. చూడండి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ శ్రమలు, బాధలు ఎదుర్కోవాల్సిందే. So the question is, ఇప్పుడు ప్రశ్న ఏంటిదంటే, how do I face suffering as a Christian? ఒక క్రైస్తవుడిగా ఈ శ్రమలు, ఈ బాధల్ని నేను ఎట్లా ఎదుర్కోవాలి? What is the Christian approach to suffering? ఈ శ్రమలకి పక్షంగా క్రైస్తవుడు ఎట్లా దాన్ని సమీపించాలి? Remember, in this epistle, Apostle Peter has been giving some instructions to the suffering believers about living in a hostile world. జ్ఞాపకం ఉంచుకోండి, అపోస్తలుడైనటువంటి పేతురు ఈ శత్రు లోకములో క్రైస్తవుడు అనేవాడు ఏ రీతిగా జీవించాలి లేదా ఈ శ్రమలు ఎదుర్కోవాలో చెప్తున్నాడు ఆయన. The believers in Rome were undergoing great persecution. రోమాలో ఉన్న విశ్వాసులు ఘోరమైనటువంటి హింసల గుండా వెళ్తున్నారు. Therefore Peter gives them an approach to suffering and how to deal with it. ఆ కారణాన్ని బట్టే పేతురు వీటిని ఎట్లా సమీపించాలో, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, వాటి ఎడల మనం ఎట్లా వ్యవహరించాలో చెప్తున్నాడు. In his first epistle 1 Peter chapter 3, ఆయన రాసిన ఈ మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో అంటాడు, in verses 8 to 17, it is the core of the epistle. 8 నుండి 17 వచనాల్లో ఈ పత్రిక యొక్క ప్రధానాంశం అది. Peter began in 1 Peter 1 and up to chapter 2 verse 10. పేతురు ఇది మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1 నుండి 2వ అధ్యాయం 10వ వచనం దాకా ఆయన చెప్తూ, and he began identifying Christians as the chosen of God and redeemed by Jesus Christ. క్రైస్తవులు దేవుని చేత ఏర్పరచబడ్డవారు, ఆయన ద్వారా విమోచించబడిన వారుగా ఆయన చెప్తున్నాడు. And they are set apart to holy living in the midst of the unholy society. అపవిత్రమైన ఈ సమాజంలో పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలని ఆయన సూచనలు And ఇచ్చినాడు. for the purpose of reaching that society with the saving gospel, that is their job. కాబట్టి ఆ యొక్క సమాజంలో రక్షించేటువంటి సువార్త ద్వారా మనం వాళ్ళని సమీపించాలి, అది మన పని అని చెప్పినాడు. Then starting in 1 Peter chapter 2 11 and 12, ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు ఆరంభిస్తూ అంటాడు, Peter identifies Christians as aliens and strangers. క్రైస్తవులని పేతురు ఏమంటాడంటే పరదేశులు, యాత్రికులుగా వారితో గుర్తింపుగా ఇస్తున్నాడు. We are only temporary in this world. మనము ఈ లోకములో తాత్కాలికంగా ఉండేవారు. We are set apart for holy living with the purpose of being a light in our society. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రత్యేకించబడి మనము జీవిస్తున్నటువంటి ఈ సమాజానికి వెలుగుగా జీవించాలని చెప్పినాడు. So in 1 Peter from 2:13 onwards, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మొదలుకొని if you go up to 3:7, 3వ అధ్యాయం 7వ వచనం దాకా మనం చూస్తే Peter talks about our relationship with the government. పేతురు మన యొక్క సంబంధం ప్రభుత్వముతో ఎట్లా ఉండాలి చెప్తున్నాడు. He talks about our relationship with authority. ఆ అధికారముతో మన యొక్క సంబంధం ఎలా ఉండాలి చెప్తున్నాడు. Peter talks about our relationship with the employer who has given the employment. పేతురు మన యొక్క సంబంధం, మన యజమాను లేదా మనకు ఉద్యోగం ఇచ్చిన వాడు, పని ఇచ్చిన వాడితో ఎట్లా సంబంధం ఉండాలో చెప్పినాడు. And in chapter 3, ఇక 3వ అధ్యాయానికి వస్తే Peter talks about our relationship with our marital partner. Everything is the evangelistic goal in mind.
పేతురు ఈ విషయాలన్నీ కూడా మనస్సులో సువార్త గురించినటువంటి ఆ సంగతులు మనసులో పెట్టుకొని మన వైవాహిక జీవితంలో జీవిత పాలిభాగస్తులతో మన సంబంధం ఎలా ఉండాలి కూడా చెప్పినారు. In 1 Peter chapter 3, 8 to 17, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 17 we వచనాల్లో have the core of Peter's message, the main thing. పేతురు యొక్క వర్తమానంలో ప్రధానమైనటువంటి అంశాన్ని మనం So చూస్తున్నాం. far, Peter is laying the foundation. కాబట్టి ఇంతవరకు కూడా పేతురు ఒక పునాది వేస్తున్నాడు. And now Peter addresses the believers who are going through suffering. ఇప్పుడు పేతురు శ్రమల గుండా బాధల గుండా వెళ్తున్న ఆ విశ్వాసులను ఉద్దేశించి చెప్తున్నాడు. He talks about the Christian approach to suffering. ఈ క్రైస్తవుడు అనేవాడు శ్రమలని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా సమీపించాలో This మాట్లాడుతున్నాడు. is where our verse for today's meditation comes. ఇక్కడ నేటి దిన మన ధ్యానం కొరకైన వచనం ఉంది. Who is going to harm you if you are eager to do good? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? Well, Peter gives us a handful of principles on Christians' approach to suffering. మంచిది. క్రైస్తవుడు శ్రమలు బాధల్ని ఎట్లా సమీపించాలో పేతురు ఇక్కడ దానికి ఒక సూచన, ఒక నియమాన్ని చెప్తున్నాడు. One or two things we are going to see. ఒకటి రెండు సంగతులని మనం చూద్దాం. Number 1, మొదటిది, we must be eager for goodness. మంచితనము గురించినటువంటి ఆసక్తి మనకు ఉండాలి. First of all, a Christian must be passionate to do good even in the midst of suffering. మొదటిదిగా ఒక క్రైస్తవుడు శ్రమలు బాధల మధ్యలో కూడా తను ఎంతో ఆసక్తిగా మంచిని మేలు చేయడానికి ఆసక్తిగా ఉండాలి. I must be passionate to do good in spite of my suffering. చూడండి, నాకు ఎన్ని శ్రమలు బాధలు ఉన్నా గానీ నేను మాత్రము మేలు చేసే విషయంలో ఆసక్తి చూపిస్తుండాలి. That's what in 3:13 it is written. ఆ మాటే 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. Who is going to harm you if you are eager to do good? మీరు మంచి చేయాలి, మేలు చేయాలనుకున్నప్పుడు మీకు హాని చేయవాడెవడు? So John Wesley, the founder of the Methodist movement, had this for his rule of life. జాన్ వెస్లీ అనే అతను ఈ మెథడిస్ట్ ఉద్యమానికి కర్త అయిన వాడు తన జీవితంలో ఒక నినాదం, ఒక గురిగా పెట్టుకున్నాడు ఈ మాటలు. And what he said? ఏమని చెప్పినాడు ఆయన? Do all the good you can. నీవు చేయగలిగిన, నీకు చేతనైనంత మేలు చేయాలి. And by all the means you can. కాబట్టి నీవు చేయగలిగిన విధానం అంతటిలో కూడా నువ్వు చేయాలి. In all the ways you can. నీవు చేయగలిగినటువంటి పరిస్థితుల ద్వారా అన్నిటి ద్వారా నువ్వు In చేయాలి. all the places you can. నీవు వెళ్ళే ప్రతి ప్రదేశంలో చేయగలిగిన ప్రదేశాలన్నిట్లో మేలు At చేయాలి. all times you can. అన్ని వేళల చేయగలిగిన అన్ని సార్లు నువ్వు And చేయాలి. to all the people you can. ఇక నువ్వు ఎంత మంది ప్రజలకు చేయగలిగితే అంతమంది మేలు And చేయాలి. as long as ever you can. ఇక నువ్వు చేయగలిగినంత కాలము చేస్తూనే ఉండాలి. Oh, that is the principle John Wesley told. ఇది జాన్ వెస్లీ గారు చెప్పిన నియమం అది. And another English churchman and poet by name John Keble, మరొక వ్యక్తి జాన్ కెబెల్ అనేటువంటి ఆ ఇంగ్లీష్ మనిషి అని చెప్పినాడు. in the 18th century he said, 18వ శతాబ్దంలో ఆ మాట చెప్పినాడు. when you are quite despondent, the best way is to go out and do something kind to somebody. When you are so discouraged or in so distressed, so it is always better to go out and do something good to somebody. నీవు ఎప్పుడైతే నిరాశలో కృంగిపోయినట్లుగా అలాంటి అనుభవంలో ఉంటావో ఆ సమయంలో నువ్వు ఇదే పని చేయమంటా. నువ్వు వెళ్ళి మేలు చేయాలి. ఎక్కడ అవసరత ఉందో చూసి వాళ్ళకి మేలు No doubt you are having a problem. నిస్సందేహంగా నీకు ఒక సమస్య ఉంది. Keep that problem aside. ఆ సమస్యని కాసేపు పక్కన పెట్టు. Go and do some good to somebody. నువ్వు వెళ్ళి ఎవరికైనా గానీ మేలు చేయి. And then what will happen? అప్పుడు ఏమవుతుంది? That is the medicine that never fails to cure you. అది నిన్ను స్వస్థపరిచేటువంటి ఎన్నడూ తప్పిపోని విఫలం కానిటువంటి వైద్యం మందు అది. To test it, you try it. మరి ఇది పరీక్షించాలంటే నువ్వు ఒకసారి ప్రయత్నం చేసి చూడాలి. Suppose if you imprison yourself with sorrow, ఒకవేళ ఊరికే నువ్వు దుఃఖంతోనే అక్కడే నిశ్చేష్టుడుగా ఉండిపోయావనుకో, and life will become gloomy and also it goes to bondage. జీవితం అంతా కూడా అంత అంధకారంగా అయోమయమైనటువంటి పరిస్థితిలోనే ఎక్కడో నువ్వు బంధించబడిపోయినట్టుగా ఉండిపోతుంది. But most people won't mistreat those who are jealous for good. When you do good, in general other people will not mistreat you. అయితే సాధారణంగా మనం గమనిస్తే ఒకవేళ ఒక వ్యక్తి మేలు చేయాలనుకున్నప్పుడు అతనికి హాని చేసేవారు ఉండరు సర్వసాధారణంగా. The world does not have any problem at all attacking a thief or a murderer. చూడండి, ఒక లోకం అయితే ఒక దొంగ గాని హంతకుడు గాని అతని పైన దాడి చేసే విషయంలో అదేం వెనకాడదు. But the world is not so eager to fight against those who are doing good. కానీ ఎవరైతే మేలు చేస్తారో మంచి చేస్తారో వారికి వారి ఎదురుగా పోరాటం చేయరు. So Peter is talking about a good life, a life that is marked by generosity, unselfishness and kindness.
కాబట్టి పేతురు ఒక మంచి జీవితం గురించి, దాతృత్వంతో కూడిన దయార్థమైనటువంటి జీవితం గురించి ఆయన And మాట్లాడుతున్నాడు. also a life which is having thoughtfulness towards others. అంతేకాదు ఇతరుల ఎడల ఒక మంచి ఆలోచన కలిగినటువంటి జీవితం గురించి. So Peter begins by insisting them that one of the ways a Christian can live in this midst of suffering or pain is to have a zeal for what is good. ఒక క్రైస్తవుడు ఇలాంటి శ్రమలు, ఇబ్బందులు, పరిస్థితి గుండా వెళ్తూ ఉండగా ఆయన చెప్పిన ఒక పరిష్కార విధానం ఏమిటిదంటే, ఎవరైతే శ్రమలో ఉన్నారో వారికి నువ్వు మేలు చేయాలి, మేలు చేసే విషయంలోనూ ఆసక్తి గలవాడి So ఉండాలి. that's why it is a question that Peter is asking. ఆ కారణాన్ని బట్టి పేతురు ఒక ప్రశ్నార్థకంగా మాట్లాడుతున్నాడు. Who is going to harm you if you are eager to do good? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? So the implied answer is no one, only very few. జవాబు ఏమిటిది? స్పష్టంగా ఉంది ఇక్కడ, లేదు, కొద్ది మంది మాత్రమే ఉంటారు అట్లాంటి వారు. Above all, Jesus had that passion for goodness. అన్నిటికీ మించి యేసు ప్రభువారు ఈ మేలు చేసే విషయంలో ఎంత ఆసక్తి గలవాడుగా See ఉన్నాడు. Acts chapter 10 verse 38. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే, How God anointed Jesus of Nazareth with the Holy Spirit and power, and how he went around doing good and healing all who were under the power of the devil, because God was with him. Acts 10:38. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం మనం చూస్తాం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనున్నదే, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు. Lord Jesus Christ was mistreated, ill-treated by many. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతమంది అపార్థం చేసుకున్నారు, ఆయన ఎడల ఎంత కీడు చేస్తా ఉండినారు He ఆయనకి. never did any harm to anybody. కానీ ఆయన ఎప్పుడు ఎవరికి కీడు చేయలేదు, కీడు తలపెట్టలేదు. Jesus did good and only good. యేసు ప్రభువారు మేలు చేసినాడు, కేవలం మేలు మాత్రమే He చేసినాడు. is our model. ఆయనే మనకి ఒక ఆదర్శంగా ఉన్నాడు. This hostile world killed Jesus. ఈ శత్రు లోకం అనేది యేసు ప్రభువాన్ని చంపేసింది. So be passionate for goodness. కాబట్టి మేలు చేసే విషయంలో ఆసక్తి గలవారై ఉండాలి. If you have an abusive husband, for example, ఉదాహరణకి ఒకవేళ నీ భర్త ఎప్పుడు నిన్ను నిందించేవాడు ఉన్నాడు అనుకోండి, being good is to love him and to pray for him, hoping that one day he will change. నువ్వు ఆయనను ప్రేమిస్తూనే, ఆయన ఎడల ప్రార్థన చేస్తూనే, ఒక దినాన్న తప్పక ఇతడు మారుతాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ప్రేమిస్తూనే ఉండాలి. Suppose in your working place where you are working, suppose if you are targeted for no reason, ఒకవేళ నువ్వు పని చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఏ కారణము లేకుండా వారు నీ మీద గురి పెట్టినారనుకోండి, doing good is to continue to work as you are working as unto the Lord. నీవు ప్రభువునకు వలెనే అక్కడ కూడా ఆ పరిస్థితుల్లో కూడా మేలు చేస్తూనే నీ ఉద్యోగం మంచిగానే నువ్వు చేస్తుండాలి. So that is the first thing. ఇది మొదటి సంగతి. Eager for goodness. మేలు చేసే విషయంలో ఆసక్తి గలవారై And ఉండాలి. secondly, రెండవది, you must be flexible in suffering. కాబట్టి ఈ శ్రమల విషయంలో ఆ శ్రమలు అనుభవించడానికి నువ్వు ఇష్టపడాలి. See, be flexible in suffering. ఈ శ్రమలు పడే విషయంలో నువ్వు కొంత ఆసక్తికరంగానే ఉండాలి. A tree facing a wind is flexible. ఒక చెట్టు దానికి తుఫాను లేదా గాలిని అది ఎదుర్కొంటా ఉన్నప్పుడు చూడండి, అది ఎంతో సునాయాసంగా ఆ పరిస్థితి ఎదుర్కొంటా ఉంటుంది. In 1 Peter 3:14. పేతురు రాసిన మొదటి పత్రిక 3:14. So but even if you should suffer for what is right, you are blessed. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. See, do not fear their threats. వారి బెదిరింపునకు భయపడకుడి. 1 Peter 4. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం And 12 and 13. 12-13 వచనాలు. Do not be frightened. ప్రియులారా, మీరు భయపడవద్దు. Now it is not a guaranteed promise that if you do good you won't get suffering from people. ఇప్పుడు మీరు మేలు చేస్తూ మంచి చేసినా గానీ ప్రజల నుండి నీకు ఏ బాధలు ఇబ్బందులు రావు అనేది లేదు. In spite of doing good, there will be times when those who do good suffer. నువ్వు మేలు చేస్తున్నా కానీ కొన్ని సమయాల్లో నీవు బాధలు శ్రమలు అనుభవించవలసి వస్తుంది. Therefore the right approach to suffering is to be flexible in suffering. Okay, it will come to me only. ఆ కారణాన్ని బట్టి శ్రమలు వస్తా ఉన్నప్పుడు నువ్వు దాన్ని సరే ఇవి నాకు వస్తాయి కదా అన్నట్టుగానే నువ్వు దాని ఎడల సానుకూలంగానే I స్పందించాలి. need to be willing to adapt myself with suffering comes. ఈ శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఇష్టపూర్వకంగా దీనిని నేను అన్వయించుకోగలను అనేటట్టుగానే ఉండాలి నువ్వు. That's what we read in 1 Peter 4:12 and 13. ఆ మాటలు పేతురు రాసిన మొదటి పత్రిక 4:12-13 వచనాల్లో మనం చదవచ్చు. Suffering is a major theme in Peter's epistle. పేతురు రాసిన ఈ పత్రికలో శ్రమలు అనేది ప్రధాన అంశం. And there again Peter says basically the same thing time and ఇక్కడ again. మరలా పదే పేతురు
ఇవే మాటల గురించి చెప్తా ఉన్నాడు. So when you do good, even then if suffering is coming, accept it. నీవు శ్రమలు ఎదుర్కొంటున్నాగా, నువ్వు మేలు చేస్తూ ఉన్నా కానీ శ్రమలు వస్తున్నాయి అనుకో, దాన్ని అంగీకరించాలి. And count it a privilege when you suffer for good. నీవు మేలు చేసే విషయంలో కానీ ఇవి శ్రమలను అనుభవిస్తూ ఉంటే అది మంచిదే అన్నట్టుగాను అనుకోవాలి. In other words, మరొక మాటలో when చెప్పాలంటే you suffer for doing good, there is a sense in which you can identify with the very sufferings of Christ, as we read in Philippians 3:10. మేలు చేస్తున్నప్పుడు కానీ నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా అదే జరిగింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనము ఆ 2వ అధ్యాయంలో 3వ అధ్యాయం 10వ వచనంలో చదివిన ప్రకారంగా ఆయన శ్రమలలో పాలివాడునగుటను ఎట్టిదో that you can experience. అది నువ్వు అనుభవించగలవు. God sometimes allows suffering in order to perfect us. దేవుడు కొన్ని పర్యాయాలు మనల్ని పరిపూర్ణంగా చేయడానికి కొరకై శ్రమలు అనుమతిస్తాడు. So first we have seen eager to do good. మొదటిదిగా మనము మేలు చేసే విషయంలో ఆసక్తి గలవారై ఉండాలి. We have seen we must be flexible in suffering. రెండవదిగా ఈ శ్రమలని మనం భరించడానికి ఇష్టపూర్వకంగా సిద్ధంగా ఉండాలి. Thirdly, మూడవది, what is the blessedness in suffering? ఈ శ్రమలు అనుభవిస్తుండగా, బాధలు అనుభవిస్తుండగా దాని వలన వచ్చే ధన్యత, ఆశీర్వాదం ఏమిటి? 1 Peter 3:14. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. But even if you should suffer for what is right, you are blessed. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. Now what does blessed mean? ఇక్కడ ధన్యత, ధన్యులు అంటే ఏంటి, అర్థం ఏమిటి? Do you remember what Elizabeth said to Mary? ఎలిజబెత్ మరియాతో చెప్పిన మాట మీకు గుర్తుందా? Luke 1:42. లూకా సువార్త 1:42లో. Do you know what Elizabeth is telling? ఎలిజబెత్ ఏమని చెప్తుందో తెలుసా? Blessed are you among women. నీవు స్త్రీలలో ధన్యురాలవు. Blessedness does not necessarily mean happy. ధన్యుడు అనేది ఖచ్చితంగా నువ్వు ఏదో సంతోషంగా ఉండవలసిందే కాదు, అవసరం లేదు. In fact, her heart was pierced with many sorrows. వాస్తవంగా మనం చెప్పాలంటే ఎన్నో రకాల దుఃఖము, ఆ బాధలతో తన గుండెని ఆ కత్తితో పొడిచినట్టు అనుభవంలో ఉంది ఆమె. But it meant privileged, it meant honored. అయితే అదే ఆమెకు ఒక ఆధిక్యతగా, ఒక ఘనతగా ఉండినది ఆమె. So it meant divine favor and divine grace was upon Mary. ఇది మరియ పైన దైవికమైనటువంటి కృప, దైవికమైన దయ, ఆశీర్వాదం ఉన్నట్టు చూస్తున్నాం. That is exactly what it means here. ఇక్కడ అది సరిగ్గా దాని అర్థం ఇది. Even if you should suffer for the sake of righteousness, you are privileged, you are blessed. నీతి నిమిత్తము శ్రమ పడవలసి వచ్చినను మీరు ధన్యులు, మీరు ఎంతో ఆధిక్యత గలవారు. Why? ఎందుకని? Because you can join in the sufferings of Christ. You can have fellowship in his sufferings. ఎందుకంటే క్రీస్తు శ్రమలలో పాలివారి, క్రీస్తు శ్రమల్లో నీవు కూడా పాలిభాగస్తుడిగా ఉండగా. Oh, you can read Matthew 5th chapter 10 to 12 later. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు మీరు చదవండి. So what is the conclusion now? కాబట్టి ఇప్పుడు ముగింపు ఏమిటి? What are the challenges in our life today? ఈ రోజు మన జీవితంలో ఎదుర్కొనే సవాళ్ళు ఏమిటి? So what is your approach to suffering today? ఈ రోజు ఆ శ్రమల ఎడల నువ్వు ఎట్లా దాన్ని ఎదుర్కొంటున్నావు? And will you commit your trials and pain into the hands of the living God? నీకున్నటువంటి ఇబ్బందులు, నీ పరీక్ష పరిశోధనలు అన్నీ కూడా మరి దేవుని చేతులకు అప్పగిస్తావా? Make a commitment to do good in your suffering. నీ శ్రమల్లో కూడా మేలు చేయాలి అనేటువంటి ఒక ఒడంబడిక, ఒక ప్రతిష్టత చేసుకోవాలి. Change your perspective from self pity to doing good for others. కష్టాలు ఎదుర్కొన్నావు, నీ మీద నువ్వే అయ్యో నాకేంది ఇట్లా జరిగిందా అనేటువంటి ఆ పరిస్థితి నుండి బయటికి రావాలి, ఇతరులకి మేలు చేయడానికి Commit yourself to be flexible under God's mighty hand. దేవుని యొక్క బలమైనటువంటి హస్తాలకు అప్పగించుకోవడానికి నువ్వు సంసిద్ధుడవ్వాలి. And he will lead you through this trouble. ఈ కష్టాలన్నిటి గుండా, ఇబ్బందుల గుండా ఆయనే నిన్ను నడిపిస్తాడు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, a man who has gone through suffering and doing good, oh Lord, Peter is giving a wonderful, oh Lord, exhortation out of experience. శ్రమలను ఎదుర్కొంటూ మేలు చేస్తున్న వారి కొరకై అపోస్తలుడైనటువంటి పేతురు వారిని ఎంతో చక్కగా హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ చెప్పినాడు. Oh Lord, sufferings are not new to thy children. శ్రమలు అనేవి నీ పిల్లలైన వారికి అదేమి కొత్త కాదు. The more we stand for God, the more the sufferings will be. దేవుని కొరకు ఎంత ఎక్కువగా నిలబడితే అన్ని ఎక్కువైన శ్రమలు మేము Satan ఎదుర్కోవాలి. also will not be silent. సాతానుడు కూడా ఇప్పుడు మౌనంగా ఉండడు. But oh Lord, help us not to live the way which the Lord has kept before us. అయితే దేవుడు మాకు ముందుంచిన ఆ మార్గాన్ని మేము విడిచిపెట్టకుండా ఉండలాగా సహాయం. Help us to go on doing good for those people who are persecuting us. ప్రభువా, మమ్మల్ని హింసిస్తున్న వారికి ఎడతెగక మేము మేలు చేయవారంగానే మాకు చేయండి. Help us to have that eagerness to do good to other people. ఇతరుల ఎడల మేలు చేసే విషయంలో ఆసక్తి గలవారై ఉండటకు సహాయం చేయండి. Though we are doing good, oh Lord, when we are suffering,
Oh Lord, help us to be flexible in suffering. Okay, the Lord has allowed it. మేలు చేస్తున్నా కానీ ఒకవేళ ప్రభా హింసలు ఎదుర్కొంటున్నట్లయితే ఇది నిజమే, దేవుడు అనుమతించిందే అని ఎంతో సానుకూలంగా స్పందించటకు చేయను. Not only that, oh Lord, help us to understand that when we suffer after doing good, it is a privilege, it is a blessedness. అంతేకాకుండా మేము మేలు చేసి కూడా ఒకవేళ హింసించబడతా ఉంటే, శ్రమలు అనుభవించాల్సి వస్తే ఇది గొప్ప ధన్యత, ఇది ఒక ఆధిక్యతగా మేము భావించటకు సహాయం చేయండి. Lord, speak to us. దేవా మాతో మాట్లాడండి. If any one of our dear ones are going through sufferings because they did good also, oh Lord, we are praying for such. మా ప్రియులు ఎవరైనా వింటున్నవారు ప్రభువా మేలు చేస్తూ కూడా ఒకవేళ హింసించబడతా ఉంటే అలాంటి వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. Help them not to be surrounded by self pity or disgust. అయ్యో నాకెందుకు ఇలా సంభవించిందా అనేటువంటి ఆ పరిస్థితి నుండి ప్రభువా వారు అదే పరిస్థితిలో కృంగిపోకుండా ఉండేలాగా చేయండి. Lord, when we do good, oh Lord, we will become the partakers of the sufferings of Christ. మేము మేలు చేయనప్పుడు క్రీస్తు యొక్క శ్రమలలో సమాన అనుభవం గలవారమే ఉంటున్నాం. Lead us and guide us. మీరే మమ్మల్ని నడిపించండి, నాయకత్వం వహించండి. Speak to us. మాతో మాట్లాడండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.